హలో హై గుడ్ ఈవినింగ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే ఫ్లాట్ అని చెప్పొచ్చు. -23 పాయింట్స్తో అయితే క్లోజ్ అయితే అయ్యింది. ఆల్ టైమ్ హై ఏదైతే 22,800 ఉందో లెవెల్ అంతవరకు అయితే వెళ్ళలేకపోయింది. ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళింది 768 వరకు, 22768 వరకు కూడా. సో స్టిల్ ఇంకా అప్ సైడ్ ఉందనే చెప్పొచ్చు స్లైట్గా. సో ఇంకా ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఈ లోన్ ఇంకా బ్రేక్ చేయలేదు. సో ఆ లోన్ బ్రేక్ చేసేంత వరకు కూడా మనకి ఇంకా ఆ అప్ సైడ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అయితే అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే ఈ లో ఏదైతే బ్రేక్ అవుతే కనుక మనకి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఏదైతే డబల్ టాప్ ఉంది అని నిన్న అనుకున్నాము. అండ్ నిన్న డేటా బట్టి కూడా మనం చూసుకున్నాము. ఏదంటే ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా సరే అది సస్టైన్ అవ్వకుండా కిందకు వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేసి. సో అదే జరిగింది. బట్ ఇంకా స్టిల్ ఏదైతే ఈ డే హై పైనే క్లోజ్ అవ్వడం అనేది కొంతవరకు బుల్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఈ డే హైని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు అనేసి అయితే చెప్పొచ్చు. సో ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత కొంతవరకు అయితే కన్సల్టేషన్ అవడానికి ఎప్పుడు కూడా తీసుకునే వెళ్తుంది. స్ట్రైట్ అవే ర్యాలీస్ అయితే ఇలా మనకి 90 డిగ్రీస్లో వెళ్ళవు కదా. ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత కొంత కన్సల్టేషన్ తీసుకుని ఎయిదర్ అప్ సైడా లేకపోతే డౌన్ సైడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ రాబోయే నెక్స్ట్ వీక్లో తెలుస్తుంది. సో ఇదే లెవెల్లో కన్సల్టేషన్ తీసుకుని అండ్ డైరెక్షన్ ఎయిదర్ అప్ సైడా డౌన్ సైడా డిసైడ్ అవుతుందా, లేకపోతే రేపు ఎక్స్పైరీ ఉంది మనకి. ఇన్ కేస్ ఒకవేళ ఈ లోని బ్రేక్ అయితే కనుక మన మంచి మూవ్ అయితే డౌన్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపు ఎక్స్పైరీ స్ట్రాటజీ అనేసి రీసెంట్గా మనం చేసాం కదా, ఆ వీడియో బట్టి నిన్న మిడ్ నిఫ్టీ అయితే చాలా మంచి పాయింట్స్ అయితే ఇచ్చింది. దాంట్లో కూడా నేను 25% గ్రీడ్కి వెళ్ళకుండా మనం బుక్ చేసుకోవాలి ప్రాఫిట్స్ అని చెప్పాము. బట్ ఇన్ కేస్ అది స్టార్టింగ్ ఒక క్యాండిలే వేసినప్పుడు మీకు 30-40% వచ్చినప్పుడు 25% దాకా వెయిట్ చేయం కాబట్టి వీల్ కీప్ ఆన్ ట్రైలింగ్ కదా, ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం ఈ ప్రైస్ అనేసి. సో ఎంత వస్తే అంత తీసుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు కూడా ఫిన్ నిఫ్టీలో మంచి పాయింట్సే ఇచ్చింది మార్నింగ్ టైంలోనే, ఆల్మోస్ట్ 11 o'clock లోపలనే. సో మీరు చేసుంటే కనుక ఒకసారి అయితే కమెంట్ చేయండి. సో నిఫ్టీ ఒక్కసారి చూసుకుంటే కనుక 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. మార్నింగ్ అయితే ఏదైతే గ్యాప్ అప్ అయిందో, సో అది ఏదైతే సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే దీంట్లో కూడా సస్టైన్ అయితే అవ్వలేదు. మంచి గ్యాప్ అప్ ఇచ్చింది. బట్ ఆ లెవెల్ని సెకండ్ టైం వచ్చి బ్రేక్ చేయడానికి వచ్చిన తప్పని అది సస్టైన్ అయితే అవ్వలేదు. మళ్ళీ అక్కడ నుంచి ఒక కంటిన్యూషన్గా సెల్ ఆఫ్ అయితే వచ్చింది. సో ఏదైతే ప్రీవియస్ డే ఏదైతే స్వింగ్ లో ఉందో ఆల్మోస్ట్ అక్కడనే మనకి క్లోజింగ్ అయితే అయ్యింది. సో రేపటికి వచ్చేసరికి మనకి ఈ లో ఏదైతే ఇవాల్టి లో 22,620 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అయితే బీటీఎస్టీ లేదు. అండ్ నిన్న ఇచ్చినటువంటి బీటీఎస్టీ పిఈ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే కనుక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఆల్మోస్ట్ 2 to 3 weeks కంటిన్యూస్గా మనకి గ్రీన్ డేస్ తర్వాత ఇది ఫస్ట్ ఎస్ఎల్ అయితే మనకి ఇచ్చింది. సో రేపటికైతే కనుక కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఇదైతే చెప్పొచ్చు. అండ్ 22,662 వచ్చేసి అప్ సైడ్ అండ్ 618 వచ్చేసి డౌన్ సైడ్. ఇన్ కేస్ ఒకవేళ 226 దగ్గర మనకి మంచి క్యాండిల్ కనుక క్లోజ్ అవితే, ఎందుకంటే ఇంకా డైలీ టైం ఫ్రేమ్లో చూపించినప్పుడు ఇంకా మనకి ఈ డే లో అంటే ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో 22,560 వరకు కూడా మనం పొజిషనల్గా సో బేరిష్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. సో అంతవరకు కూడా ఇన్ కేస్ ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే 618 దగ్గర నుంచి బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ సేఫ్ సైడ్గా మనం 600 వరకు కూడా ఏది కూడా ఇనిషియేట్ చేయకపోవడం బెటరు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 560 అంటే 40 పాయింట్స్ వరకు ఇక్కడ మనకి నిఫ్టీలో అయితే కనిపిస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 520 వరకు కూడా మనకి సెకండ్ టార్గెట్, ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. అలానే తెలిసిందే కదా, సపోర్ట్ ఒక్కసారి వెళ్ళిందంటే రెసిస్టెన్స్గా కూడా యూజ్ అయితే అవుతుంది. సో డౌన్ సైడ్ అయితే ఈ 2 టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్ సైడ్కి వచ్చేసి 662 తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో
22,700. సో రేపైతే కనుక 22,700 దగ్గర పైన కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వింది అనుకుంటే అట్లీస్ట్ 5 to 15 minutes టైం ఫ్రేమ్లో 760 కూడా బ్రేక్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ టార్గెట్ 2. అండ్ ఒకవేళ 760 కూడా వెళ్తే కనుక డెఫినెట్గా మళ్ళీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది టచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. అండ్ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 48,774 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్కి వచ్చేసి 545 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోను. మీరు ఇక్కడ గమనిస్తే కనుక క్యాండిల్స్ కూడా చాలా పెద్దవి, చాలా వాలటైల్గా ఉంది. సో కంప్లీట్గా ఈ జోన్లోకి వస్తే కనుక కంప్లీట్గా అవాయిడ్ చేసేయడం బెటర్. ఇన్ కేస్ ఒకవేళ 774 పైన సస్టైన్ అవుతే మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,900 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఏదైతే రౌండ్ ఆఫ్ అండ్ సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 49,000 వరకు మనకి సెకండ్ టార్గెట్గా మనం చూసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ 48,540 కింద కనుక మనకి క్యాండిల్ క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక కొంతవరకు కూడా మనకి లైక్ డౌన్ సైడ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే మనకి ఇక్కడే గమనించవచ్చు ఏదైతే మనకి గ్యాప్ అప్ అయిందో బట్ పైకి వెళ్ళడానికి చాలా వరకు ట్రై చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి మళ్ళీ కిందకి రావడం జరిగింది. అగైన్ ఈ లెవెల్ ఏదైతే ఉందో సేమ్ నిఫ్టీ లాగానే నిన్నటిది లో ఏదైతే ఉందో అది కంప్లీట్గా ప్రొటెక్షన్ అయితే చేస్తూ ఉంది. సో అందుకని ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా షార్ట్స్ అనేవి ఇనిషియేట్ చేయకపోవడమే బెటర్ థింగ్ అనేసి మనకి చార్ట్లో అర్థమవుతుంది. సో డౌన్ సైడ్ వచ్చేసి 48,500 డౌన్ తర్వాతనే మనం ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ మనకి వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,300 టార్గెట్ 1గా ఉంటే అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,000 వచ్చేసి సెకండ్ టార్గెట్గా ఉంది. ఒకసారి ఫిబ్నాచి రీట్రేస్మెంట్ కనుక చూసుకుంటే మనకి 0.36 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వరకు కూడా అది ప్రొటెక్ట్ అయితే చేసింది. ఇది 1 hour టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో మనం అనుకున్నట్టుగానే ఏదైతే 600 వరకు కూడా మంచి లెవెల్. సో 500 తర్వాత కానీ కూర్చుంటే కనుక నెక్స్ట్ ఇమీడియట్గా 488 మంచి సపోర్ట్ ఉంది. అలానే తర్వాత 343 ఉంది. మనం గమనిస్తే అప్ సైడ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కానీ డౌన్ సైడ్కి అయితే చాలా వరకు సపోర్ట్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. సో అందుకని బీ కేర్ఫుల్. డౌన్ సైడ్ పర్టికులర్గా వెళ్దాము, షార్ట్స్ ఇనిషియేట్ చేద్దాం అనుకునేటప్పుడు వీ మస్ట్ బీ వెరీ క్విక్. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో సో అది చాలా వరకు పెద్ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా మనకి పనికొస్తాయి. ఒకసారి ఓఏ డేటా చూసేద్దాం. సో ఓఏ డేటా చూసుకుంటే కనుక 26.92 ఉంటే 31 ఉంది. ఇక్కడ పుట్సే ఎక్కువ రైట్ అయితే చేశారు. ఓవరాల్గా ఒక 5 lakh అయితే ఎక్కువ రైట్స్ అయితే ఉన్నాయి. సో ఒక స్లైట్గా నిన్న అనుకున్నట్టు గ్యాప్ అప్ అవడానికే రేపు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ఎలా అది ఇవ్వలాగా ఆ గ్యాప్ అప్ అయింది సస్టైన్ అవ్విందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా చూసుకుంటే నియర్ మంత్ అంటే ఏప్రిల్ మంత్ ఎండ్, మే మంత్ ఎండ్, జూన్ మంత్ ఎండ్ చూసుకుంటే 1.76, 1.65 ఉంది. ఓవరాల్గా 10,000 అయితే డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ పీసీఆర్ రేట్ బట్టి కూడా బుల్లిష్ అయితే ఉంది. సో ఓవరాల్గా రేపు ఒక స్లైట్ బులిష్ టు న్యూట్రల్ అయితే వ్యూ అయితే మనకు అర్థమవుతుంది. సో రేపు 9:30 తర్వాత లైవ్ లెవెల్స్ని బట్టి మిగతా ఓఏ డేటాని బట్టి రేపు అయితే మన ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద సేమ్ టైమ్.